The birth rate, fall down of the birth rate in India is very, very much concerning అంటూ ఎక్కడ లేని కన్సర్న్ ఎలాన్ మస్క్కి భారతదేశం మీద జనాభా తగ్గడం మీద అంత ఆసక్తి ఎందుకు? ఇది మన వీడియోలో చర్చించబోయే అంశం. అంటే పిల్లల సంతానోత్పత్తి రేటు ఎందుకు ఇలా పడిపోతుంది? చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఫోన్ చేసి చెప్పారా ఎలాన్ మస్క్కి? మీరు మాట్లాడితే అందరూ మాట్లాడుకుంటారు అని. అదేమీ కాదు. ఎలాన్ మస్క్ ఒక ఏఎఫ్పి ఏజెన్సీకి సంబంధించి ఒక డేటాని షేర్ చేశారు. అది ఐక్యరాజ్య సమితి తాలూకు ఫండింగ్తో చేసినటువంటి ఒక సర్వే. ఆ సర్వేలో ప్రపంచవ్యాప్తంగా దేశాలలో బర్త్ రేటు అంటే ఒక మహిళ కనే పిల్లల సంఖ్య బాగా తగ్గిపోతుంది అంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలా ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తారు అంటే ప్రతి తరం తర్వాత తరం కంటే కుంచుకుపోతే చివరికి జనాభా తగ్గిపోతుంది అని. కానీ భారతదేశం మీదనే ఎలాన్ మస్క్కి ఎందుకంత ఆందోళన? ఎందుకు అంటే అతిపెద్ద జనాభా దేశం. మనం చైనాని 2023లోనే దాటేసామట. 146 కోట్ల జనాభాగా ఉందట ఇప్పుడు మన దేశం. సో మన దేశంలో జనాభా తగ్గిపోతుంది అంటారు. ఎందుకు తగ్గిపోతుందనే దానికి కారణాలు చూస్తే, ఒకటి గర్భస్రావాలు, అలానే గర్భ విచ్ఛిత్తికి సంబంధించిన సమాచారం అందుబాటులోకి రావటం, అలానే జీవన ప్రమాణాలు కొంతమంది పెరిగాయి అంటున్నారు, కొంతమంది తగ్గాయి అంటున్నారు. జీవన ప్రమాణంలో మార్పు, ఆ తర్వాత జీవన శైలి ట్రెండ్ మారటం. ఈ సర్వేలోనే కొద్దిగా నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ అనే ఇంకొక సంస్థ చేసిన సర్వే కూడా నేను రెండు కలిపి చెప్తాను మీకు. ఐఫోన్ ఎంట్రీ తర్వాత చాలా దేశాల్లో జనాల రేటు తగ్గిపోయింది సార్. 2007 తర్వాత AT&T అనే ఒక కంపెనీకి సంబంధించిన డేటా, అంటే అదే మార్కెటింగ్ చేస్తే ఆ డేటా ప్రకారం చూస్తే 2007 నుంచి 2024 వరకు చూస్తే ఎక్కడెక్కడైతే ఐఫోన్ ఎంట్రీ ఇచ్చిందో అక్కడ తగ్గిపోయిందట జనాభా రేటు. ఎందుకు అంటే పడక గదిలో కూడా ఫోన్లు చూసుకుంటూ సంసారం చేయకపోవటం, అలానే సంసారం చేసినా కూడా పిల్లల్ని కనాలనే ఆసక్తి తగ్గిపోవటం. ఈ సర్వే రిజల్ట్ని మనం ఇక్కడ ఆపేసేసి ఎలాన్ మస్క్ ఏం మాట్లాడాడో దాని వరకు వెళ్దాం. ఎలాన్ మస్క్ ఏం చెప్తాడు? భారతదేశంలో ఆందోళనకరంగా ఉంది పరిస్థితి. ఎంత నమోదైందంటే 2024-25 నాటికి, ఇఫ్ ఐ ఆమ్ నాట్ రాంగ్, 2023-24 నాటికి భారతదేశంలో ఈ యొక్క సంతానోత్పత్తి రేటు 1.9. అంటే ప్రతి మహిళ దాదాపుగా 2 మాత్రమే కంటుందన్నమాట. ఇది చాలా బాగా తగ్గిపోయింది అంటాడు ఆయన. కానీ ఇది వాస్తవంగా దిస్ ఈజ్ నాట్ ద ఫ్యాక్ట్. దిస్ ఫాలింగ్ డౌన్ ఆఫ్ ద బర్త్ రేట్ ఈజ్ ఏ కంటిన్యూయల్ ప్రాసెస్ ఫ్రమ్ ద డెకేడ్స్. కొన్ని దశాబ్దాలుగా తగ్గుతూ వస్తున్నటువంటి సంతానోత్పత్తి అన్నది 1957లో లేదంటే 1950లో మన దేశ జనాభా తాలూకు సంతానోత్పత్తి రేటు 5.7గా ఉన్నట్లు ఒక అంచనా. అంటే ప్రతి మహిళ 5గురిని యావరేజ్న కన్నదట. అంటే మొత్తం జనాభాని మహిళలు ఎంతమంది తల్లులు ఉన్నారో చూసి భాగిస్తే వచ్చేదే యావరేజ్ రేట్. అది 2019 నాటికి 2గా మారింది. అంటే క్రమేపీ తగ్గుతూ వచ్చేసింది. 80ల నాటికి 3కి, తర్వాత 2019-21 నాటికి 2కి చేరింది. 21-23లోనే 1.9కి తగ్గిపోయింది అంటారు. కానీ ఇది క్రమానుగతంగా తగ్గుతూ వస్తుంది. దీన్ని మనం ఆర్థిక అంశాలతో కనుక ముడిపెట్టి చూస్తే ఆదాయాలేమో బెత్తడు, వ్యయాలేమో బారెడు, లేకపోతే మూరెడు కూడా కాదు, నేనైతే మీటర్ అనేస్తాను. ఇలా ఉంది సిచ్యువేషన్. అలాంటప్పుడు మన ఆదాయాలు పెరగకుండా పిల్లల్ని ఎలా కంటారు? చంద్రబాబు నుంచి ఎలాన్ మస్క్ వరకు ప్రతి వాళ్ళకి ఇదే మన ప్రశ్న. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, వీళ్ళ పిల్లలు కనండి అని చెప్తుంది మనం అనవసరంగా కంగారు పడుతున్నామేమో. పొలిటీషియన్లకి, సెలబ్రిటీలకి, బాగా డబ్బున్న వాళ్ళకి ఈ పిలిపిచ్చారని అర్థం చేసుకోవాలి. మధ్యతరగతి వాళ్ళకి, పేద పిల్లలకి కాదు, పేద వర్గాల వాళ్ళకి కాదు. ఎందుకంటే బహుశా మన మీద ఒక చీప్ ఫీలింగ్ ఏమన్నా ఉన్నదా? ప్రతి బిడ్డకి 10,000తోనే జీవితం అంతా వెళ్ళబారుతుంది అని. ఇక్కడ మన లోకల్ లీడర్ల తాలూకు మైండ్ సెట్ని పక్కన పెడితే, ఇదే మైండ్ సెట్ని మనం ఎలాన్ మస్క్కే అన్వయిస్తే ఏమవుతుంది అంటే, పెద్ద పెద్ద జనాభా ఉన్న దేశాలైన చైనా కానీ, ఇండియాలో కానీ మ్యాన్ పవర్ ఎక్కువైతే వాళ్ళకి డిమాండ్ తక్కువ.
కూలోళ్ళు 100 మంది ఉంటే మనకు కావాల్సింది 50 అయితే రేటు తగ్గించే అవకాశం ఉంటుంది అవతల యజమాని. అదే కూలోళ్ళు మనకి 50 మంది కావాలైతే 50 మందే ఉంటే చచ్చినట్టు నేను ఒకళ్ళు ఇద్దరైనా చెప్తారు నేను రాను అని. అప్పుడు డిమాండ్ చేస్తాడు నాకు ఎక్కువ రేట్ ఇస్తే వస్తా అని. సో ఇదే పద్ధతిని మీరు అన్వయిస్తే స్కిల్డ్ పీపుల్, లేబర్ పీపుల్ చైనా, ఇండియా నుంచి ఎక్కువ మంది వస్తుంటారు కాబట్టి ఈ డెవలప్డ్ నేషన్స్కి వాళ్ళు అవసరము. అందుకని మనం కనాలట. మీరు అనొచ్చు ఎలాన్ మస్క్ ఉంటే మహా ఉంటే ఇంకొక 30 ఏళ్ళు ఉంటాడు, అతనికి ఎందుకు ఇలాంటి మాటలు? ఇలానే మాట్లాడుతుంది. ఒక విధానం ఎప్పుడు కూడా ఇలానే కొన్ని తరాల పాటు అమల్లో అయ్యేటట్లు ఉంటుంది. అది కాదు అని ఎవరు చెప్పదారు. మనకి ఎందుకు జనాభా తగ్గింది అంటే, ఇప్పుడు ఇండియాలో ఎందుకు జనాభా తగ్గింది అంటే మనం దశాబ్దాలుగా ఒక ఉద్యమంలాగా నడిపాం కుటుంబ నియంత్రణ అనేది. ముగ్గురొద్దు, ఇద్దరు లేక ఒక్కరు చాలుతో నినాదం ఇప్పుడు ఒక్కరు లేక 1 ఆర్ నన్నుకి వెళ్ళింది చైనా. మన దగ్గర 1 ఆర్ నన్నం లేదు, కానీ చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం అని చెప్పాం. అలాంటిది పాటించాం కాబట్టే ఇప్పుడు ఒక పద్ధతిగా బతకగలుగుతున్నాం. అలాంటిది పోయి ఇప్పటికిప్పుడు పిల్లల్ని కనండి 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 అంటే కుదిరే పని కాదు. దానికన్నా కూడా ఓడిపోయిన ముఖ్యమంత్రి గారు అయినటువంటి ఎంకే స్టాలిన్ గారు ఇచ్చిన గౌరవప్రదమైన పిలుపు, పెళ్లి చేసుకోగానే వెంటనే పిల్లల్ని కనండి అని. అది వెంటనే జనాభా పెరగడానికి దోహదపడుతుంది. అంతేగాని నేను మీరు కనండి 10,000 ఇస్తాను, 4 బిడ్డ కనండి ఎంత ఇస్తాను అంటే కుదిరే పని కాదు. అంత ఎందుకు, గవర్నమెంట్ చెప్తున్న లెక్కల ప్రకారమే నేనే ఒక 20,000 ఇస్తా ఎవరికైనా, కంటారా పిల్లల్ని? అంటే మనం ఎవరిని కంటున్నాము? కూలీల్ని, భవిష్యత్తులో దేశానికి అవసరమైన కూలీల్ని ఏమైనా కనబోతున్నామా? జీవన ప్రమాణాలు, మంచి ఎడ్యుకేషను తక్కువ ఖర్చుకి, మంచి విద్య, వైద్యం తక్కువ ఖర్చుకి ఇవ్వండి. ఇప్పుడు పిల్లల్ని ఎవరు వద్దన్నా కంటారు. మన దగ్గర ఇంత డబ్బు మూలిగిపోతుంది, మనం ఏం చేయాలి? పిల్లల్ని కందామని చెప్పి. అంతేగాని ఎలాన్ మస్క్ వచ్చేసి చెప్పాడన్నా, ఇంకెవరు ఏ బాబు చెప్పాడన్నా నమ్మకండి. జనాభా ఎక్కడికి పోదు. 143 కోట్ల జనాభా అంతరించుకుంటూ పోవాలంటే ఎన్నేళ్ళు పడుతుందో తెలుసా? ఈలోపు మళ్ళీ సైకిల్ తిరగదా? ఒకడు పిలిపిచ్చినంత మాత్రాన, ఒకడు పిలుపు ఇవ్వనంత మాత్రాన ఇవి జరిగేవి కాదు. మన ముందు కళ్ళ ముందున్న భవిష్యత్తు. హైదరాబాద్లో ఉద్యోగాల పేరుతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన వాళ్ళ ఆదాయం స్కూల్ ఫీజులకి, వైద్య ఖర్చులకే సరిపోతుంది. ఎలాగంటారు పిల్లలు? న్యూక్లియర్ ఫ్యామిలీలు, సింగిల్ మదర్లు, సింగిల్ ఫాదర్లు పెరిగిపోతున్న తరుణంలో పిల్లల్ని ఎవరు కంటారు, ఎవరు చూస్తారు? పైగా మహిళలు ఏమన్నా పిల్లలు కానీ యంత్రాల కంటూ పోవడానికి. ఇవన్నీ ఆలోచించి అప్పుడు ఒక కాల్ తీసుకోవాలి దాని మీద. అంతేగాని ఎలాన్ మస్కే చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఎంకే స్టాలిన్ గారు చెప్పారు అని చెప్పడం కాదు. ఒక వివేచనతో కూడినటువంటి ఆలోచన, నిర్ణయం తీసుకోవాలి. ప్రతి వాడు ఎవడో వాడికి నచ్చినోడు చెప్పాడని చెప్పేసి గుడ్డిగా ఫాలో అవటం కాదు. ఇందుకు ఎలాన్ మస్క్ బాధపడింది. మన దేశానికి నిపుణుల కొరత ఏర్పడుతుంది, లేబర్ కొరత ఏర్పడుతుంది. అంతేందుకు, అమెరికాలో బర్త్ రేట్ ఎంత ఉంది మరి? ఇప్పుడు ఆయన అమెరికన్లకు పిలిపివుడే కనండి కనండి అని ఇవ్వడే మరి? అర్థమైంది కదా.